అరే రే 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 తాత ఏమిటిది ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా. నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్ ఇందులో ఏముంది తాత? మానవత్వం, హ్యూమానిటీ. నేను లాగుతాను కదా. అరుగో నాయనమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లెమ్మట బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లే నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం. ఇవ్వు. భారతి నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో, ఏడిపించడానికి ఎవడ దొరకడేటి పొద్దుటని. ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంతో ఫుడ్ తినాలి. ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలేంట్రా? వదలరా. అసలు ఎందుకు గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ మిషన్. అది కొట్టేయండి, అప్పుడు పరిగెత్తకలేదు. హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామూలు నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్ వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రై అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. బాగానే ఉంది కదా? వారిని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. విప్పో. విప్పవా? చెప్తే వినవు. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. నా మానం. మానవా? అయినా మానవం. విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ కు బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. నచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు. ఎవరి గురించి నువ్వు చెప్పేది? ధర్మ గురించా? అతను కాదే, మరో 6 అడుగుల బుద్ధ అవతారం ఉందిగా, ఆ శాల్తి. ఓ గుప్తా గురించా? ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ని చూసి మనసు పారేసుకుంది. అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దులిపేసుకున్న రకం మా వాడు. అది కాదండి, తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా. మా వాడిది కొంచెం మందం, చర్మం. ప్రేమైన దోమైన ఏమీ చేయలేవు.
మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి? నన్ను విసిగించకండి, విని విని నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు రామరామాను శివశివాను ఏది ఏమైనా మన అమ్మాయినా గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అదంతే. అదేం కుదరదు. అమ్మాయి పెళ్లి 6 100 106 ఆ గుప్తాతోనే జరిగి తీరాలి. చూడండి, అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూతిలో పడి చస్తాను. మొహమాటం ఏమీ లేదు. పిసికేస్తావా? నేను చచ్చైన అమ్మాయికి గుప్తానే ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎవడు ఆపుతాడో చూస్తాను. ఏమయ్యా ధర్మ, నువ్వు చెప్పబోయా. చూడబోయా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే కాదట్టుది. అలాగందా? మీరు ఆగండి. అది కదయ్యా ధర్మ, మా అమ్మాయికి నీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు. అలాగన్నాడు వీడు. రాజుగారు భిన్నాభిప్రాయాలతో తనుగు చావడం చూసాం గాని ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడే చూస్తున్నాం. ఓ పని చేయండి, గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి. గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి? ధాన్యం ఉంది, మనోడికి పై చూపే కానీ కింద చూపు లేదు కదా. తను వచ్చే దారిలో నూనె పోసామనుకో, అడుగు పెట్టగానే జర్రుని జారి వైజయంతి మీద పడతాడు. ఇద్దరు ఒకరికొకరు గోడ కొట్టినప్పటికలా అతుక్కుపోతాడు. నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి? బాబు, మొహమాట పడి ఈ మాటలు ఒప్పుకోవద్దు. పెళ్ళైన వెంటనే శోభనం జరిపించదు. మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది? పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు. బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే. అలాగా? నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? అదే కావాలి మాకు. అలాగే సరదాకిళ్ళియాక ఇప్పుడే పట్టుకోవచ్చు. అది నువ్వు రాజుగారు నరకం కన్నా ఘోరంగా ఉంది. ఇదిగో నూనె తెప్పించండి, గబ 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 పోసేద్దాం. ఆయిల్ రెడీ. ఎక్కడికి? ఏమైంది తాత? దీన్ని ఇక్కడ షాక్ అంటారులే. అది కొట్టింది. నీకిద్దరు మనుషుల్ని కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలు. అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను, మీరు ఆ జామవంతిని పెద్ద పెద్ద కేకలతో పిలవండి, వచ్చి పడిపోతాడు. నేను ఇక్కడ పడిపోదును. మీరు ఇక్కడ ఉంచండి, మా వాడు పై నుంచి జర్రు జారి మీ మీద పడతాడు. ఓ పని అయిపోతుంది. ఏమండి మీరు పక్క తప్పుకోండి, పొరపాటు మీ మీద పడిన పడతాడు. అసలే బారుకోళ్ళాడు. రెడీ రెడీ. మీ ఆయిల్ ప్రేమ సక్సెస్. ఇప్పుడు పిలవండి. గుప్తా! గుప్తా! గుప్తా గారు త్వరగా రండి. మిత్రమా త్వరగా రా. గుప్తా! గుప్తా గారు తొందరగా రండి. వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవుడు పెట్టింది ఏంటి? గుప్తా! గుప్తా! రా మిత్రమా. కమింగ్. ఏమిటి అరుపులు కేకలు? ఏమైనా జరిగిందా? ఏదో జరుగుతుంది అనుకున్నావు, ఏది జరగలేదు. ఏంటి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయిందా? నువ్వు వస్తే జరుగుతుంది, అక్కడ వెయిటింగ్. ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది. జరిగింది వేరు, ఊహించింది వేరు.